హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, అలాగే పిల్లలు ఫుడ్ ఇష్టంగా తిననప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. అంతే, ఒక్క ముద్ద కూడా ఇసి పెట్టకుండా తినివేస్తారు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, అందరూ చేసుకునేదే. కానీ ఒకసారి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చేయించానండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ పోసి అది వేడాక కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, అలాగే 2-3 పచ్చిమిర్చి రెబ్బలు వేసుకోవాలండి. ఇవన్నీ నూనెలో ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు ఉల్లిపాయలను తీసుకొని దూరగా వేయించాలండి. ఉల్లిపాయలు ఎంత వేపిస్తే అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఇవన్నీ కొంచెం టైం పడుతుందండి ఇవన్నీ ఫ్రై కావడానికి. ఇలా అంతా మగ్గాక అందులో కొంచెం అంటే 1-2 మీ రుచికి సరిపడా టమాటా ముక్కలు వేసుకోవచ్చండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. కానీ వేస్తే బాగుంటుంది, పుల్ల పుల్లగా కొంచెం బాగుంటుంది. ఇలా టమాటా కూడా మగ్గాక అందులో గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 రెక్కల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, పిల్లలు ఇష్టంగా ఫుడ్ తిననని మారం చేసినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లోనైతే మా పాపకి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. అసలు ఈ రెసిపీ చేస్తున్నానని అంటేనే మా పాప చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా అన్నీ మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి. చూడండి, ఇందులో ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. సోయా, బీన్స్, క్యారెట్, ఇలా మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. కానీ మా పాప తినదు కాబట్టి నేను ఇలా చాలా సింపుల్గా చేస్తున్నాను. చూడండి, ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇందులో మసాలాలు కూడా వేసుకోవచ్చండి. మసాలాలు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, పెద్దలు ఇష్టంగా తింటారు. కానీ మా పాప అలా తినదు. సో మా పాపను ఉద్దేశించి చేస్తున్నాను కాబట్టి నేను సింపుల్గా స్పైసీగా లేకుండా జస్ట్ టేస్టీగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. అలా అన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ఒక అర్ధగంట సేపు నానబెట్టిన బియ్యము, పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసానండి. ఇలా వేసాక కొంచెం కలపాలి, ఒక 2-3 మినిట్స్ కలపాలండి. ఇలా కలపడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది. చూడండి, ఇలా కలిపి పక్కకు పెట్టాలండి. ఒక 1 మినిట్ అలా స్టవ్ మీదే ఉంచాలి. తర్వాత మనము ఎంత రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ని పోయాలి. చాలండి, అంతకంటే ఎక్కువగా పోస్తే అన్నం అనేది ముద్దగా అవుతుంది. కాబట్టి మనం ఎంత రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పోసుకుంటే కొంచెం పుల్లలుగా పులావా టైపు వస్తుందండి. ఇలా వాటర్ పోసాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలిపితే సరిపోద్దండి. ఇలా కొంచెం చూసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలండి. చూడండి, కొద్దిసేపటికి ఇలా అన్నం అనేది అవుతుందండి, ఉడుకుతూ ఉంటుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే అన్నం అనేది గట్టిగా అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు ఇలా గరిటెతో కలుపుకోవాలండి, అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈవెన్గా కుక్ అవుతుంది. కొంచెం కూడా ముద్దగా కాలేదు, అన్నము మంచిగా ఉడికిందండి. చూడండి, పొడి పొడిగా చూడండి, బాగుంటుంది. మా ఇద్దరు పిల్లలైతే ఈ రైస్ని చాలా ఇష్టంతో తింటారండి. ఇలా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, వేడి వేడిగా తినిపిస్తే ఆ పిల్లలు చాలా సంతోషంతో తింటారండి. ఒకసారి చూడండి మా బాబు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.